ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట అత్త పురంధరేశ్వరి. ఏం మాట్లాడారో తెలిస్తే షాక్ అయితారు. జూనియర్ ఎన్టీఆర్ అత్త పురంధరేశ్వరి ఎన్టీఆర్ ఇంటికొచ్చారట. సడెన్‌గా ఎన్టీఆర్ ఇంటికి రావడంతో ఆమె ఆశ్చర్యపోయిందట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌ని చూసి ఆమె ఎంతగానో ఎమోషనల్ అయిందని తెలుస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకొస్తే ఏం జరుగుతుందనే విషయంపై అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ వస్తే ఒక స్పెషల్ ఎనర్జీ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే అంతకు మించి వాళ్ళకి కావాల్సింది ఇంకేముంది? తారక్ కోసం మిగతా ఏం పనులైనా సరే పక్కన పెట్టేసేయాల్సిందే. సో, జూనియర్ ఎన్టీఆరే మరి రాజకీయాల్లోకొస్తే బావుంటుందని తెలుగుదేశం పార్టీకి వారసులు లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ మీదే. తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి ఒక్కసారి ఆలోచించండి అంటూ చెప్తున్నారట పురంధరేశ్వరి. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకొచ్చి మరి తెలుగుదేశం పార్టీ యొక్క వైభవాన్ని మీరే చూసుకోవాలని, మరి భవిష్యత్తులో మీరొస్తే దిశానిర్దేశం చూపే నాయకులుగా మారతారని ఆమె కోరినట్టుగా తెలుస్తోంది. తన కూతురితో పాటు కలిసొచ్చి మరి జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసి ఈ విషయంపై ఒక స్పష్టతనిచ్చినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఎవ్వరైనా ఎలా ఉన్నా ఆ డిఫరెన్స్ అనేది వేసుకునే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. అందుకే రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్‌ని ఎంట్రీ ఇప్పించాలని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ ఎవ్వరి వల్ల కాలేదు. ఇప్పుడు మేనత్త రావడం, ఎన్టీఆర్‌కి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితిని గురించి వివరించడం, తెలుగుదేశం పార్టీ గురించి నేనే ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. అలాంటిది చంద్రబాబు గారు బయటికి రావాలని కోరుకొని ఆయన బయటకు తెప్పించాను. కారణం మరి ఇది నాన్నగారు పెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ సమూలంగా ఇలా భూస్థాపితం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. అంతేకాకుండా తెలుగు రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేస్తుందో తెలిసిందే. రామరాజ్యం మళ్ళీ రావాలంటే నువ్వు కూడా ఆ పార్టీకి సహాయంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ అధికారాలు చేపట్టు వెనక నుండి మేము నడిపిస్తామంటూ పురంధరేశ్వరి ఎన్టీఆర్‌తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది.